వినియోగదారుల హక్కుల పరిరక్షణ న్యాయసభ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ ఫాజులుల్లా ప్రారంభించారు. నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ప్రయాణికులకి వేసవి తాపానికి ఉపశమనం కోసం చలివేంద్రంను ఏర్పాటు చేశారని కమిషనర్ అభినందించారు. ఏప్రిల్ 1వ తేదీ నుండి అన్ని ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలను మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామని కమిషనర్ తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు ఏవి కుమార్, ప్రజాప్రతినిధులు ఆకుల కుబేరుమణి, రాగి శేషగిరి, పలువురు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మనం నాయుడుపేట బస్టాండ్ పరిరక్షక న్యాయ సభ మరియు సీనియర్ జర్నలిస్ట్ గారు ఇక్కడ వేసవి కాలం కాబట్టి మనం చూస్తున్నాం, మార్చిలోనే విపరీతమైనటువంటి ఎండలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉందని మరి ఇటు ప్రభుత్వం నుండి కూడా ఈ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ఈరోజు ఫస్ట్ టౌన్లో ఇక్కడ ఎక్కువ బస్టాండ్కి పబ్లిక్ ఎక్కువ వస్తారు కాబట్టి వినియోగదారుల హక్కుల పరిరక్షణ కమిటీ వారి ద్వారా ఈరోజు మరీ ముఖ్యంగా సీనియర్ జర్నలిస్ట్ గారి వారి ఆధ్వర్యంలో మరి కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు బస్టాండ్లో మజ్జిగ మరి అదేవిధంగా అంబలి ఇస్తూ దీన్ని కంటిన్యూగా ఈ సమ్మర్ అంతా కూడా ఉండేటట్టుగా వాళ్ళు తగు చర్యలు తీసుకుని ఉన్నారు. అదేవిధంగా మేము కూడా రేపు 1వ తారీఖు నుంచి పట్టణంలో ప్రధానమైనటువంటి కూడళ్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ ఏరియాలో కూడా చలివేంద్రాలని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎందుకంటే వేసవి చూడండి, ఇప్పుడు మార్చి నెల 11 సమయం కాబడింది. ఇప్పుడే ఎంత ఎండ ఉందో చూడండి, ఎంత వెచ్చగా ఎంత వేడిగా. ఇలాంటి సమయంలో ప్రజలకి స్వచ్ఛందంగా అందరూ ముందుకొచ్చి ఏదైతే ప్రధానమైనటువంటి కూడళ్లు ఎక్కడెక్కడైతే ఉన్నారో పబ్లిక్ రద్దీ ఉన్న చోట, పబ్లిక్ రద్దీగా ఉండే చోట ఈ చలివేంద్రాలు కానీ మజ్జిగకి సంబంధించినటువంటి కానీ అంబడి లాంటివి కానీ కనుక ఇచ్చేటట్టయితే ప్రజలకి మంచి సర్వీస్ చేసినట్టుగా ఉంటుంది. అదేవిధంగా దాహంతో ఉన్నటువంటి వాళ్ళకి నీరు ఇవ్వటం అనేది చాలా ఉత్తమమైనటువంటి మనం చేస్తున్నటువంటి పుణ్య కార్యక్రమంలో ఇదొక కార్యక్రమం. ఇది అందరి పరిసర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అందుకని ప్రధానంగా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కమిటీ వాళ్ళందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.